అనే నిన్ను పెట్టినవాడు ఆయనే, నిన్ను నిర్మించిన దేవుడికి తప్ప ఈ ప్రపంచంలో నువ్వేంటో ఎవడికి తెలియదు. నువ్వేంటో ఎవడికి తెలియదు. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గురించి తన స్నేహితులను అడిగారు, ఏంటయ్యా మీ ఫ్రెండ్ ఎలాంటోడు, ఇలాంటి భయంకరమైన పని చేశాడు, ఎంత ఘోరమైన పని చేశాడు అంటే ఫ్రెండ్స్ నలుగురు ఏమన్నారంటే, దాదాపుగా మేము 1వ తరగతి నుంచి ఫ్రెండ్స్ అండి, కానీ వీడు ఎలాంటోడు అని మాకు తెలియదు. ముఖ్య స్నేహితులే, భార్యే, భర్తే, ఎలాంటి బంధమైనా మన గురించి ఈ ప్రపంచంలో తెలిసిన వారు ఎవరు లేనే లేరు. ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన మనల్ని తయారు చేయడంలో, మనల్ని పుట్టించడంలో దేవుడు అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే నువ్వేంటో నాకు తెలుసు అంటున్నాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు.